ప్రైజ్ ద లార్డ్. మన పరిశుద్ధుడు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ రోజున దేవుని వాక్య ధ్యానంకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరిట వందనాలు. ఈరోజు వాక్యంలో మనము దేవుని ఒక మంచి విషయాన్ని ధ్యానించుకుందాం. అయితే ఈ విషయము చిన్నగా అనిపించవచ్చు, వినటానికి చిన్నగా అనిపించవచ్చు, కానీ ఈ చిన్న విషయంలోనే మనకి అవసరమైనటువంటి ఒక గొప్ప దేవుని ఉద్దేశము ఉంది. మనకు అవసరం గొప్పగా అనిపిస్తుంది. అవును, ఈ చిన్న దాంట్లో ఇంత ఉందా అనేంతగా ఈరోజు వాక్యం ఉంటుంది. మొదటిగా ఈరోజు వాక్యంలోనికి వెళ్ళే ముందు యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 14-15 వచనాల్లో దేవుడు ఒక మాట సెలవిస్తా ఉన్నాడు. ఏమనంటే, నీతిమంతుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు వరకు నీతిమంతుడుగా ఉన్నటువంటి ఒక మనుషుడు అన్ని నీతి పనులే దేవుని చేత మంచి కార్యాలను చేయటంలో, నేను ఏర్పరిచినటువంటి కార్యాలను చేయటంలో నీకు సమమైనటువంటి వాడు ఒకడు లేడు అనేంతగా దేవుని చేత హెచ్చించబడినటువంటి ఒక మనుషుడు ఉన్నాడు అనుకుందాం. ఈ రోజు వరకు ఇదే మనుషుడు రేపటి రోజున పాపము చేస్తే దేవుడు అంటా ఉన్నాడు, ఖచ్చితంగా చచ్చిపోతాం. ఈ రోజు వరకు చేసినటువంటి ఆ నీతి పనులు ఎయ్యి కూడా నేను గుర్తుపెట్టుకోను, రేపటి రోజున చేసిన పాపాన్ని బట్టి ఖచ్చితంగా నేను చంపేస్తా అని లేఖనం సెలవిస్తా ఉన్నది. ఈ లేఖనం తర్వాత ఇంకొక లేఖనంలో ఈ దేవుడే, ఈ పరిశుద్ధుడే ఒక మాట చెప్తా ఉన్నాడు. ఏమనంటే, ఈ రోజు వరకు అక్రమము, నాశనము, అంతా వ్యర్థమైన పనులు, పాపము, చేయరాని పనులు అన్ని చేసి ఈ చేసిన మనుషుడు, ఎన్ని ఘోరాలు చేసిన మనుషుడు దేవుని చేత ఖచ్చితంగా కొట్టివేయబడతాడు, మనందరికి తెలిసిందే. అయితే ఇదే మనుష్యుడు రేపటి రోజున నీతిగా బతకటం మొదలుపెట్టి, ఎవరి వస్తువునైతే దొంగిలించి ఉన్నాడో అదే వస్తువుని తిరిగి వాళ్ళకి అప్పచెప్పి రేపటి రోజున నీతిమంతుడు, మంచోడు అని అనిపించుకుంటే దేవుని చేత వాడు చచ్చిపోడు. దేవుడు అంటా ఉన్నాడు వాడు చచ్చిపోవడాన్ని. నాకు చదివేటప్పుడు నీతిమంతునికేమో ఒక్కరోజు తప్పు చేస్తే ఎంబడే మరణశిక్ష, అప్పటి వరకు చేసిన నీతి కార్యాలు ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలని దేవుడు అంటా ఉన్నాడు. అదే దుష్టుడేమో నిన్నటి వరకు చేసినటువంటి చెడు పనులన్నీ విడిచిపెట్టి ఒక్కరోజు నీతిమంతుడు అనిపించుకుంటే ఆ మనుషుడు బతుకుతాడు. ఇది ఎక్కడి దేవుని మార్గము, దేవునిది అని చెప్పిన నేను అనుకున్నట్లాగా. అంటే ఇందులో ఉన్నది ఏంటంటే, దేవుని ఉద్దేశము తెలియక జరిగినటువంటివి దేవుని దగ్గర క్షమించబడతాయి, తెలిసి చేసినటువంటివి క్షమించబడవు. లేఖనంలో చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 14-15 వచనాలు. మరియు నిజముగా మరణము నొందుదవని దుర్మార్గునికి నేను సెలవీయగా, అతడు తన పాపము విడిచి నీతి న్యాయములను అనుసరించుచు, కుదువ సొమ్మును మరలా అప్పగించుచు, తాను దొంగిలిన దానిని మరలా ఇచ్చివేసి పాపము జరిగింపక ఉండి జీవనాధారములకు కట్టడలను అనుసరించిన ఎడల అతడు మరణము నొందక ఆవశ్యముగా బ్రతుకును. జీవనాధారములకు కట్టడలను అనుసరించిన ఎడల ఆవశ్యంగా బ్రతుకుతాడంట. ఎందుకంటే అంతకు ముందు ఈ మనుషునికి ఈ కట్టడలు తెలియవు. జీవనాధారం అంటే మన జీవనాన్ని నిలిపేటువంటిది దేవుని కట్టడలు. మన జీవనానికి ఆధారం ఏమిటంటే మన కాళ్ళు కాదు, మనం నిలబెట్టే మన కాళ్ళు కాదు, మనకి తిండి పెట్టే మన వృత్తి కాదు. ఆయన కట్టడలు మన జీవనాన్ని నిలబెడతాయి. ఈ కట్టడలను ఎవరైతే పాటిస్తారో వారు ఆలస్యముగా బ్రతుకుతారు.
అప్పటి వరకు దేవుని కట్టడలను అనుసరించి దేవుని గురించి తెలుసుకొని పాపము చేస్తే ఆ మనుషునికి అవశ్యముగా మరణం. మనం అనుకోవచ్చు, అంతకుముందు 13-12 వచనాల్లో రాయబడి ఉన్నది. అంటే ఆ మనుషుడు చనిపోతాడంట. నీతిని జరిగించిన మనుషుడు పాపం చేస్తే ఆ మనుషుని అంతకు ముందున్న నీతిని బట్టి పాపం చేసినాక బతకడు, కానీ పాపం చేస్తే మరణమే కదా, మరణిస్తాడని దేవుడు సెలవిస్తాడు. ఆ తర్వాత 14-15 వచనాల్లో ఈ దుష్టుడైనటువంటి మనుషుడు పాపములో ఉండి తిరిగి దేవుని కట్టడలని అనుసరించేటువంటి మనుషుల గురించి ప్రభువు 14-15 వచనాల్లో సెలవిస్తా ఉన్నాడు. చిన్న విషయం ఇది, మనకి చిన్న విషయం. ఈ చిన్న విషయంలోనే ఒక గొప్ప దేవుని మనకి అవసరమైనటువంటి విషయం ఉంది. దేవుని ఉద్దేశం దాగి ఉంది. దేవుని ఉద్దేశం ఏమిటంటే, ఈ విషయాల్లో దేవుడు ప్రవక్త అయినటువంటి మోషేకి సెలవిచ్చి తెలియజేస్తా ఉన్నాడు. హెజ్కేలు గ్రంథం ఎక్కడ, మోషే బ్రతికినటువంటి రోజులు ఎక్కడ? లేవియాకాండము 18వ అధ్యాయము 4-5 వచనాల్లో రాయబడి ఉన్నది. మీరు నా విధులను గైకొనవలెను, నా కట్టడలను బట్టి నడుచుకొనుటకు వాటిని ఆచరింపవలెను. మీ దేవుడనగు నేను యెహోవాను. మీరు నా కట్టడలను నా విధులను ఆచరింపవలెను. వాటిని గైకొనువాడు వాటి వలన బ్రతుకును. నేను యెహోవాను. ఎవరైతే దేవుని కట్టడలని గైకొంటారో, అనుసరిస్తారో, ఆచరిస్తారో, జీవితంలో ముందు పెట్టుకొని వాటి ప్రకారంగా పాదాలని నడిపించుకుంటారో వారు బ్రతుకుతారు. దేవుని లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. దేవుని పవిత్ర లేఖనాలు హెచ్చరిస్తా ఉన్నాయి. మన జీవితాలకు దేవుని కట్టడలు అవసరం, చాలా అవసరం. ఎందుకంటే జీవనాధారమైనటువంటి మన చదువు, మన వృత్తి కాదు. జీవనాధారము మన చదువు, మన వృత్తి కాదు. జీవనాధారములకు కట్టడలను ఆచరించినట్లయితే, దేవుని కట్టడలను కైకొన్నట్లయితే మనము జీవిస్తాం. దేవుని కట్టడలు మనుషుడిని నిలబెడతాయి, నశించిపోకుండా నిలబెడతాయి మనల్ని. ఈ కట్టడలన్నీ ఎవరైతే కైకొంటారో వారు తప్పక దేవుని సన్నిధిలో నిలబడతారు. ఇకపోతే ఈరోజు దేవుని వాగ్దానం ఏమిటంటే, దేవుని వాగ్దానము, ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి, ఇప్పటి వరకు చెప్పుకున్న విషయాలని. దేవుని వాగ్దానం ఈరోజు ఏమిటంటే, దేవుడు రాజులను పడగొట్టిండని, కోట గుమ్మాలను కూల్చిండని మనకు తెలుసు. లేఖనాల్లో అనేక పర్యాయాలు రాయబడి ఉన్నది. ఈరోజు వాగ్దానము అందుకు భిన్నంగా ఉంటది. ఏమనంటే, ఈరోజు వాగ్దానాన్ని చూసుకుందాం. మొదటి దినవృత్తాంతంలో 16వ అధ్యాయము 9వ వచనం, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన అద్భుత క్రియలన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి. ఈ వచనంలో ఈరోజు మన వాగ్దానము, ఆయన అద్భుత క్రియలన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి. దేవుని అద్భుత క్రియలను గూర్చి సంభాషణ చేయుడి. దేవుడు చేసినటువంటి అద్భుతాలను గురించి మాట్లాడుకోండి. ఈ దేవుడు చేసినటువంటి అద్భుతాలు, రాజులను దేవుడు పడగొట్టిండు, కోట కొమ్మాలను దేవుడు కూల్చిండు, ఆ రాజుల సైన్యాలని దేవుడు తరిమి కొట్టిండు. మనకు తెలిసిన అద్భుతాలు ఇవి, అంతే కదా. ఈరోజు వాగ్దానము ఈ అద్భుత క్రియలను గురించి మనం చర్చించుకోవాలి. కొంచెం సేపు రాజులు, ఆ కోటలు, ఆ సైన్యం, ఇది పక్కన పెడదాం. అటు పక్కన పెట్టి దేవుని అద్భుత క్రియలను గురించి మాట్లాడుకుందాం. దేవుని అద్భుత క్రియ ఏమిటంటే, మనలను నిలవబెట్టేటువంటి ఆయన కట్టడలు. దేవునికి స్తుతి కలుగును గాక.
ఎందుకంటే వాడెవడో రాజు, వాడెవడో దేశాన్ని పడగొట్టి దేవుడు గొప్పోడుగా అప్పుడు ఉంటాడు, ఇప్పుడు ఉంటాడు. ఇది కొంచెంసేపు పక్కన పెడితే వాటిని కూర్చి సంభాషించుకోవలసినటువంటి మనం నిలబడాలిగా, జీవంతో నిలబడాలిగా. మరి ఆ జీవం నిలబడాలంటే ఏం చేయాలి? ఆయన చేసినటువంటి క్రియలు, ఆయన ఏర్పరిచినటువంటి మార్గాలు, ఆ మార్గాల్లో మనం నిలబడాలి. ఈ కట్టడలో మనము నిలిచి అనుసరించాలి ఆయనని. అందుకే హెజ్కేలు గ్రంథంలో చెప్తా ఉన్నాడు, మీలో పాపము చేసిన మనుష్యుడు ఆ మార్గాన్ని తప్పించి నీతి మార్గమైనటువంటి ఈ కట్టడలను గైకుంటే ఆ పాపాన్ని బట్టి మరణం కాడు, కానీ ఖచ్చితంగా బ్రతుకుడు, ఆలస్యముగా బ్రతుకుతుడు. ఎందుకంటే ఈ కట్టడలు జీవనాధారం, మనకి జీవనాధారం. ఈయన అద్భుత క్రియలు చేసేటువంటి దేవుడు మనకి ఆయన కట్టడలను ఇచ్చి, ఈ కట్టడలు మీరు అనుసరిస్తే మీ జీవితాల్లో ఉన్నటువంటి మిమ్మల్ని నశింపచేసేటువంటివి ఏమైతే ఉంటాయో అవి మీ ముందు నిలబడక తొలగిపోతాయి. ఎందుకంటే మీరు ఆ పాపపు క్రియలను తొలగించుకొని ఈ కట్టడాలను నిలబడ్డారు కాబట్టి, ఇవి మీకు జీవనాధారాన్ని కలుగజేస్తాయి కాబట్టి మిమ్మల్ని ఆయన నిలబెడతాడు. ఆమేన్. ఆయన అద్భుత క్రియలన్నిటిని గురించి మాట్లాడుకుందాం. ఏమనంటే, జీవనాధారములైనటువంటి ఈ కట్టడాలను మీరు అనుసరించినట్లయితే వాటి వలన వాడు బ్రతుకును. లేవ్యాకాండంలో ఇప్పుడే మనం చదువుకుందాం. మరలా ఒకసారి చదువుదాం. లేవ్యాకాండము 18:5. మీరు నా కట్టడలను, నా విధులను ఆచరింపవలను, వాటిని గైకొని వాడు వాటి వలన బ్రతుకును. ఎందుకు బ్రతుకుతుడు వాటిని గైకునే మనుషుడు? హెజ్కేలు గ్రంథంలో రాయబడ్డట్టు 33:15. కుదువ సొమ్మును మరలా అప్పగించుచు తాను దొంగిలిన దానిని మరలా ఇచ్చివేసి పాపము జరిగింపక ఉండి జీవనాధారములకు కట్టడలను అనుసరించిన ఎడల అతడు మరణము నొందక అవశ్యముగా బ్రతుకును. ఎందుకు బ్రతుకుతాడంటే వాడు వాటి వలన, ఎందుకు బ్రతుకుతాడంటే జీవనాధారం. ఆయన చేసినటువంటి అద్భుతాలలో మనల్ని నిలబెట్టేది ఏంటంటే కట్టడాలు. ఆ రాజులను పడగొట్టి ఆ కోటలని భూమికి సమము చేసిన దేవుడు, ఆ కార్యాలను మనం చూడాలంటే మన జీవితాల్లో ఆయన కట్టడాలను అనుసరించాలి. ఆ కట్టడాలు మనకి జీవమునిచ్చి నిలబెడతాయి. మన జీవనాధారం ఏమిటంటే, నేను ఫలానా పని చేస్తా ఇది కాదు. ఆయన కట్టడాలు మనకు జీవనాధారం. ఈ జీవనాధారమైనటువంటి కట్టడలను మనము గైకొంటే ఆయన సన్నిధిలో ఆయన కార్యాలను చూస్తాం. ఖచ్చితంగా ఆయన ఆ కార్యాలను మనకు చూపిస్తాడు. ఆయన కట్టడలను మనము అనుసరించుదాం. ఎందుకంటే వీటి వలన మనము బ్రతుకుతాం, నశించిపోము. కాలము రాకముందునే, మన సమయం రాకముందునే నశించిపోము. ఈ కట్టడలను గైకొనేటువంటి వాడు వీటి వలనే బ్రతుకుతాడంట. ఎందుకంటే దేవుడు చేసినటువంటి అద్భుత క్రియలలో మన జీవనాధారమై ఉన్నటువంటి ఈ కట్టడాలని ఆయన మనకిచ్చి మన శత్రువులను నశింపచేయటంలో గొప్పవాడే కాదు, మనలను స్థాపించటంలో కూడా ఆయన గొప్పవాడని మనం ఈరోజు ఆయన గురించి ధ్యానించుకుంటూ సంభాషించుకుంటా ఉన్నాం, మాట్లాడుకుంటా ఉన్నాం. ఆయన ఎంతటి గొప్పవాడంటే మన జీవనాధారము ఆయన కట్టడాలని. ఆమేన్. అలాగే ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడా, శక్తి కలిగినటువంటి మహనీయుడా, నీ పరిశుద్ధ పాదముల చెంత ప్రార్థిస్తూ, ఒకడు నీ కట్టడలను గైకొనిన ఎడల వాటి వలన బ్రతుకును, నీ కట్టడలు ఒకనికి జీవనాధారములని
యెహెజ్కేలు గ్రంథంలో, లేవియా కాండంలో నీవు ఇచ్చినటువంటి నీ కట్టడలు, నీ అద్భుత క్రియలన్నిటిని గూర్చి, నీ ఆశ్చర్యకరమైనటువంటి కార్యములన్నిటిని గూర్చి సంభాషించుకొనుట కంటే ఈ కట్టడలను గూర్చి సంభాషించుకొనుట అయ్యా ఎంతో గొప్ప శ్రేష్టమైనటువంటి నెమ్మదిని అనుగ్రహిస్తూ ఉన్నవి. ఈ గొప్ప నెమ్మదిని నీ కట్టడల చేత స్థిరపరచమని, నీ పవిత్రతలో నిలిచిన ప్రతి ఒక్కరిని కూడా ఈ కట్టడలు అనుసరింప చేసేటువంటి వారినిగా స్థాపించమని, నువ్వు మాత్రమే అందుకు శక్తిమంతుడవు. నీ ఘనతకు మరొక మారు ఈ మనవులు ప్రతిష్ఠించి యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో ప్రార్థించి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన దేవుని కృప మనకు నిత్యము తోడయుండును గాక. ఆమేన్, ఆమేన్.